హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ శ్యామ్ ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అవి ఏమేమి డౌట్స్ ఉండేనంటే, ఫస్ట్ ఇంటీరియర్ వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరిని అప్రోచ్ కావాలి, మార్కెట్లో ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఫినిషింగ్లు ఉన్నాయి, అసలు బడ్జెట్ ఎంత నడుస్తుంది అని చెప్పేసి చాలా అయితే మైండ్లో తిరుగుతుంటాయి. క్లారిటీ రావడానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను, నేను మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఏమనుకోవాలంటే, మనకి ఎలా కావాలి ఒక డిజైన్, తర్వాత మన కాడ బడ్జెట్ ఎంత ఉంది, ఆ రెండు క్లారిటీ కావాలి. ఫస్ట్ ఆ బడ్జెట్ ఇది, మేము ఈ ఫినిషింగ్లో చేయించుకోవాలనుకుంటామని చెప్పినప్పుడు మీకు పని చాలా సులువు అయిపోతుంది. అతను ఇంకా 4 రకాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 10 మంది దగ్గర అప్రోచ్ కావాలి. 10 మంది దగ్గర అప్రోచ్ అయినప్పుడు, 10 కొటేషన్స్ తీసుకున్నప్పుడు, 10 సలహాలు తీసుకున్నప్పుడు, మీకు అందులో మీకు ఏది యూజ్ అవుతుందని చెప్పేసి మీకు అయినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఏం డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి మీకు ఈజీ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అడగాలంటే, ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఉన్న ఇంటికి మంచిగా కావాలి అని అడుగుతారు కదా, వాళ్ళ సలహాలు తీసుకోండి. తర్వాత కొటేషన్ పంపించమనండి. తర్వాత క్వాలిటీ ఏం యూజ్ చేస్తారు, తర్వాత ఫినిషింగ్ ఎలా ఉంటుంది, మీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎట్లా చేసిరు, ఎంత కాస్ట్లో చేసిరు, మీ ఎక్స్పీరియన్స్తోనే ఎంత బడ్జెట్లో అవుతుండొచ్చు, ఏ క్వాలిటీ అయితే బెటర్, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ మంచిగా మీరు అతన్ని కొటేషన్లో అన్ని మెన్షన్ చేసి పంపించమని చెప్పండి. అట్లా మీకు నియర్ బై ఉన్న వాళ్ళందరికీ, మీకు నచ్చిన వాళ్ళందరూ ఒక 10 మంది దగ్గర తీసుకోండి. 10 మందిలో మీకు 10 రకాలుగా చెప్తారు కాబట్టి మీకు అందులో ఏదైతే బెస్ట్ అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది. అందులో ఒక 5 మెంబర్స్ని తీసుకోండి. 5 మెంబర్స్ తీసుకొని అందులో ఒక కంపేర్ చేసుకోండి. ఎవరైతే మనకు కన్వీనియంట్గా మన బడ్జెట్కి మనకు కావాల్సిన ఫినిషింగ్ ఇదంతా ఉన్నాయో అట్లా ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్గా ఇప్పుడు ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని ఒక్కరిని మాత్రమే ఫైనల్ చేయాలి. కాబట్టి మీకు ఉంటుంది కదా, బడ్జెట్ ఎక్కువైంది లేకుంటే ఫినిషింగ్ ఇంకా కొంచెం మంచి చేయాలని ఇట్లా సజెషన్ తీసుకొని బెస్ట్ ఎవరు చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరు మీరు వింటారు కదా, విన్నప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు అతని కండిషన్స్ ఏంది, టర్మ్స్ ఏంది, ఎన్ని రోజుల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాడు, ఫినిషింగ్ ఎట్లా ఉంటుంది, ఇదంతా ఒక అగ్రిమెంట్ తీసుకొని అగ్రిమెంట్లో మంచిగా నీట్గా మెన్షన్ చేసి మెటీరియల్ మీరు డంప్ చేసుకున్నాక సమ్ అమౌంట్ ఇచ్చేసి, మీరు నా వర్క్ స్టార్ట్ అయినాక నేను మెటీరియల్ అంతా చెక్ చేసుకున్నాక అమౌంట్ ఇస్తాను చెప్తే ఇంకా మీకు సేఫ్ సైడ్ ఉంటుంది అనమాట. ఇంకా అమౌంట్ కూడా అంతా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ వల్ల మీకు ఇంకా సేఫెస్ట్గా ఉంటుంది. దాని తర్వాత మెటీరియల్ మొత్తం మన ఇంటికి వచ్చినాక, వర్క్ స్టార్ట్ అయినాక మీరు ఏదైతే మాట్లాడుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో 50% అమౌంట్, నెక్స్ట్ తర్వాత ఏ స్టేజ్లో ఇవ్వాలి, మళ్ళీ 20%, మళ్ళీ మిగతా 20% ఏ స్టేజ్లో ఇవ్వాలి. ఒక 60 డేస్ ప్రాజెక్టు, 90 డేస్ ప్రాజెక్ట్ అయితే దాన్ని డివైడ్ చేసుకొని ఒక 4 టైమ్స్ పెట్టుకోండి. అప్పుడు మీకు ఏంటంటే మీకు టెన్షన్ ఉండదు, వర్క్ ఎట్లా జరుగుతుంది, ఆ జరుగుతున్న ప్రకారం మీరు పేమెంట్ ఇస్తారు కాబట్టి మీరు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఎవరికి రిస్క్ ఉండదు అనమాట. వాళ్ళకు ఉండదు, మీకు ఉండదు.